మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుంచి 29 వచనాలు. 14 నుంచి 29 వచనాలు. వారు శిష్యు యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుట శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగ్గా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగ కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరం వాళ్ళారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించను గనుక వాడు నేలపడి నురగ కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగ్గా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పింది. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వారిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుట అని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు వచ్చి వాని వలె చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాను అనుకుని. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తి వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెలగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగి. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. చదవబడినటువంటి లేఖన భాగంలో మరి ఇక్కడ ప్రాముఖ్యంగా చూస్తే, శిష్యులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి మరి ఆ శిష్యులను అడిగారు, అయ్యా వీడికి దెయ్యం పట్టిందని. యాక్చువల్గా వాళ్ళు తీసుకొచ్చింది ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అయితే శిష్యులుండి వాళ్ళు మరి ప్రార్థన చేసినప్పటికీ లేదా స్వస్థపరచలేకపోయారు. అయితే ఇక్కడ చూసినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడో చూద్దాం. చూడండి, 19వ వచనంలో ప్రాముఖ్యంగా ఈ యొక్క లేఖన భాగంలో మనం ఆలోచన చేస్తే, అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేనే ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా, ఇక్కడ శిష్యులు ప్రభువుతో వెంబడిస్తున్నారు, ప్రభు సహవాసములో ఉన్నారు, ప్రభువు చేస్తున్నటువంటి అద్భుత కార్యములు వాళ్ళు చక్కగా దగ్గరగా ఉండి చూస్తున్నారు. మరి ఇంత సహవాసము చేస్తూ ఆయనతో ఉండి మరి వాళ్ళు స్వస్థపరచలేనటువంటి విషయంలో వాళ్ళు వెనకడుగు వేశారంటే ఎంతగా దేవునితో మరి వాళ్ళు సహవాసము కలిగి ఉన్నారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. లేదా విశ్వాసము లేని అంటే నమ్మకముతో ఉన్నారు, అవిశ్వాసముతో ఉన్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే, విశ్వాసము లేని తరం వారలారా అన్నాడంటే ప్రభు, విశ్వాసము లేనటువంటి పరిస్థితుల్లో విశ్వాసము లేకుండా మనము దేవుణ్ణి చూడలేము అనేటువంటి విషయం, దేవునితో సహవాసము చేయలేము. ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవునిని మనము గ్రహించకపోతే, దేవుణ్ణి మనం విశ్వసించకపోతే, దేవునితో మనం సహవాసము చేయకపోతే మన జీవితంలో అపనమ్మకముగా ఉండటానికి వీలు ఉంటుంది. నేటికి ప్రభువు చెప్తున్నటువంటి ప్రతి విషయంలో చూస్తే, ప్రభు చనిపోయేంత వరకు కూడా వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళు విశ్వసించలేకపోయారు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఏం జరుగుతుందంటే, నేటి క్రైస్తవం కూడా విశ్వాస లోపములో ఉన్నారు, విశ్వసించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎటు చూసినా విశ్వాసం లేకుండా వారు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల వైపే ఆలోచన చేస్తూ ఆయన విశ్వసించటంలో వెనకపడ్డారు.
అంత మాత్రమే కాక ప్రభువుని దేనిలో విశ్వసించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి సరైనటువంటి నిరీక్షణ లేనటువంటి పద్ధతి. సరైనటువంటి నిరీక్షణ లేదు, సరైనటువంటి సహవాసం లేదు, సరైనటువంటి వాక్య ఆత్మీయ ఎదుగుదల లేదు, వాక్య ధ్యానము లేదు, ప్రార్థన సహవాసము లేదు, సంఘ సహవాసం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఒక విశ్వాసి తను ప్రభువుని నమ్మాలి అంటే ఎంతో వెనకబడి ఉన్నాడు. అంత మాత్రమే కాక ఈ లోకముతో కూడినటువంటి ఆశల వైపు చిక్కుకున్నటువంటి ఏ విశ్వాస అయినా కానీ ప్రభువును ఒక ప్యూరిఫైగా ఆయన్ని సంపూర్ణంగా విశ్వసించాలంటే మధ్యలో ఇది అడ్డం వస్తుంది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అద్భుతం విషయంలో, స్వస్థత విషయంలో మనకు కనిపిస్తున్నప్పటికీ ఏది జరిగినా, ఏది జరగాలన్నా నేను పూజిస్తున్నటువంటి నా దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుడు సమర్థుడు అని ఎరిగి ఉండాలి. ఆయన దేవుని కుమారుడు అని ఎరిగి ఉన్నప్పుడే ఆయనను నేను సమీపించటం వలన, ఆయనను నేను ఆహ్, ఆరాధించటం వలన, ఆయనను పూజించటం వలన మరి నాకేదో జరుగుతుంది అని, అది జరుగుతుందా లేదా అనేటువంటి విషయం. ఆ అడిగే దాంట్లో కూడా దేవునికి విరోధమైనటువంటి ఈ లోకాశల వైపు అడుగుతూ దాంట్లో కూడా అనుమానం పొందేటువంటి నేటి క్రైస్తవం ఉన్నారు. మరి ఇక్కడైతే స్వస్థత గురించి వాడు దెయ్యం పట్టినటువంటి వాడున్నాడు. వాడిని స్వస్థపరచడానికి మరి శిష్యులు ట్రై చేశాడు. మరి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వారు ఆయన ఆయన 20వ వచనంలో వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా బాల్యము నుండియే అన్నాడు. ఒక విధంగా మనము అక్కడ ఉన్నటువంటి కాంటెస్ట్ అది కాకపోయినప్పటికీ మనం ఇంకోటి ఆలోచించవచ్చు. వాక్యంలో, దేవుని యొక్క వాక్యంలో క్రైస్తవులమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనం ప్రతి వాక్యం మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో నాకు ఏమి ఉపయోగం ఉన్నది, ఏమి నాకు సహాయకరంగా ఉన్నది, నేను నేర్చుకోవాల్సింది ఏదైనా ఉన్నదా, సరిచేసుకోవాల్సింది ఏదైనా ఉన్నదా అని ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించవలసినటువంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు చదువుతున్నటువంటి వాక్య భాగంలో ప్రభు ఒకసారి ఆలోచిద్దాం చూడండి. ప్రభు వచ్చాడు. ఆ ప్రభు రాగానే ఆ దెయ్యం ఏం చేసింది? విలవిలలాడుతూ ఏం చెప్పింది చూడండి. దెయ్యం ఆయనను చూడగానే వాడిని విలవిలలాడించను గనుక వాడు నేలపడి నురుగ కార్చుకొనుచు పొరలాడుచుండెను. ఎవరు పొరలాడుచుంది? ఎవరు కిందపడి కొట్టుకుంటుంది? దెయ్యము. దెయ్యం అంటే దేనికి సాదృశ్యము? లేకపోతే దెయ్యం అనేది ఏంటిది? దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకమైనటువంటిది. అది ప్రభువును చూసినప్పుడు ఏమైపోయింది? అది విలవిలలాడుతుంది, కొట్టుకుంటుంది, నొరకక్కుంటుంది, భయపడిపోతుంది. అయితే విశ్వాసి జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సింది, కాంటెస్ట్ కాకపోయినా మనం ఆలోచన చేసి అవును అది అపవాది ఆ విధంగా భయపడినప్పుడు ఆయనను వెంబడిస్తున్నటువంటి నీవు నేను మనము ఏ విధంగా ఉండాలి? కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు మనకు సంభవించినప్పుడు లేదా అపవాది చేసేటువంటి క్రియలు వాడి యొక్క ఆలోచనలు మన మీదకి తీసుకొని వస్తున్నప్పుడు, వాడి ఆకర్షణలు మన మీద మనల్ని చుట్టుకుంటున్నప్పుడు, మనల్ని ఆకర్షిస్తున్నప్పుడు మనం ఏమి చేయవలసిన వారమై ఉన్నాము? దానిని నిన్ను చూసినప్పుడు కూడా అది విలవిల్లాడాలి కదా, నిన్ను చూసినప్పుడు కూడా నొరగా కక్కుకోవాలి కదా. అంటే ఆ సమస్య కానీ, ఆ యొక్క కోరికలు కానీ, ఆ అపవాది తంత్రములు కానీ వాటిని నువ్వేం చేయాలి? తిరస్కరించేవాడుగా ఉండాలి. అవి నిన్ను చూసి భయపడి వెళ్ళిపోయేగా ఉండాలి. వాటిని చూసి నువ్వు ఆకర్షించినట్లయితే అది నీతో సహవాసం చేస్తూ నీ నుంచి ఇంకా నలుగురిని చెడగొట్టడానికి ఆస్కారం ఉంటుంది కదా. ఒకసారి ఆలోచన చేద్దామా? అంటే నేటి క్రైస్తవంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు అనేటువంటి వాళ్ళు ఏ విధముగా ఉండాలంటే అపవాది మనల్ని ఎదిరించడానికి వచ్చినప్పుడు, అపవాది మనల్ని సమీపించినప్పుడు వాడు చేసేటువంటి ప్రతి ఒక్క ఆకర్షణీయమైనటువంటి క్రియలు కానీ, మాటలు కానీ, ఆలోచనలు మనలో చొప్పిస్తూ ప్రభువు నుంచి, దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తున్నప్పుడు దాన్ని మనం ఎదిరించవలసిన వారమై ఉన్నాం కదా. జ్ఞాపకం చేసుకుందామా? అలాగనే ఇంకోటి ఏం జరిగింది? వాడు నేల పడి నుర కార్చుకొని పొరలాడుచుండు. ఇక్కడ చూడండి, అక్కడ వాడికి ఎక్కడి నుంచి ఎంతవరకు వచ్చిందంటే బాల్యము ఎప్పటి నుంచి వాడికి జబ్బు లేకపోతే ఏంది ఈ దెయ్యం పట్టిందని అడిగితే బాల్యము నుండే. అంటే బాల్యము నుండే అంటే మనం ఏమైనా జ్ఞాపకం చేసుకోవచ్చు, ఎప్పటి నుంచో ఉంది అనేటువంటిది. ఆ దెయ్యం పట్టినటువంటి చిన్నతనం నుంచే దెయ్యం పట్టింది. ఇంకోటి ఆలోచన చేయండి, మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉండే ప్రతి ఒక్కటి కూడా కొన్ని మనల్ని
అంతర్గతంగా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి కొన్ని దురలవాట్లు, దురాలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు. అవి అన్నటికీ అవి మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంటాయి. అటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలి? వాటిని దూరము చేసుకోవాలి. దూరము చేసుకోవాలంటే దూరం చేసింది ఎవరు? ప్రభువే గదా! అంటే ప్రభువు లేకుండా వీటిల్ని దూరం చేసుకోవటం అసాధ్యం. ప్రభువు దూరమయ్యాడంటే నువ్వు దేనికి దగ్గరైనట్టు? అపవాదికి దగ్గరైనట్టు. అపవాదికి దగ్గరైనప్పుడు ఆ దుష్టుడు మనల్ని సమీపించాడు అంటే మనం ఎవరికి దగ్గరై ఉండాలి? ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి. ప్రియులారా, మనం గమనిద్దాం. ప్రతి దినము మనము కుటుంబ సహవాసములో ఉదయకాలము ప్రార్థన చేసుకొని, కొంతసేపు వాక్యం ధ్యానం చేసుకొని, దేవుడు ఏదైతే మనకి దేవుని యొక్క వాక్యము గ్రంథములో చదువుకున్నామో, ఆ వాక్యం అనేటువంటి అద్దములో మన ముఖాన్ని చూసుకున్నప్పుడు ఏదైతే సరిచేసుకోవాల్సిందో ఖచ్చితంగా సరిచేసుకోవాలి. ఈ దినము దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. నేనున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు దేవునితో వైరము. అయితే సాతాను ఏం చేస్తుంది? వాటిని నాకు చూపిచ్చి వాడిలోనికి తీసుకెళ్తుంది. అయితే వాటిని నేను భయపించాలి, వాటిని తిరస్కరించాలంటే ఏం చేయాలి మనం? ప్రభు సహవాసం కలిగి ఉండాలి. అక్కడ ఇంకోటి ఏం అడిగాడు? ఆ 23వ వచనంలో, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. ఆ తండ్రి ఏమనంటాయా, ఏదన్నా ఉంటే నాకు కనికరించి సహాయం చేయ, నా కొడుకు ఇట్లాగా పాడైపోతున్నాడు, అపవాది లేదా దెయ్యం పట్టున్నాడు అని చెప్పినప్పుడు, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక 19వ వచనం చాలా ఇంపార్టెంట్, అక్కడ మనకి చెప్తుంది. అలాగనే 23వ వచనం కూడా, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఏది నమ్మాలి? నమ్మటం అంటే ఏంటి? ఆయన నాకు కారు కొనిస్తాడనా, ఆయన నాకు ఉద్యోగం ఇస్తాడనా నమ్మటం? అది కాదు. దేవుని నమ్మటము అంటే ఆయన ఏదైనా చేయగలడని, సమర్థుడని, ఆయనకి ఏదైతే చిత్తం ఉన్నదో, అదే ఆయన మనల నుంచి ఏది చేయాలని కోరుకుంటున్నాడో అది చేస్తూ, ఆయన ఏదైనా మాకు చేస్తాడు, మమ్మల్ని నడిపిస్తాడు, మా సమస్యలను పరిష్కరిస్తాడు, చేయగలడని, సమర్థుడని చెప్పాలి. ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా ఏం చేశారు? ప్రభువుని, దేవుణ్ణి విశ్వసించారు. వాళ్ళు ఎలా విశ్వసించారు? అయ్యా, అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు ఏం చేశాడు? ఆ అగ్నిగుండంలో పడేసినప్పుడు, ఆ పడేసిక ముందు వాళ్ళు అడిగినప్పుడు, వీళ్ళు పేరు పెట్టి, రాజుని పేరు పెట్టి పిలిచారు. నెబుకద్నెజరు రాజుని పేరు పెట్టి పిలిచారంటే ఎంత ధైర్యం వచ్చింది? అంటే వీళ్ళు పూజిస్తున్నటువంటి దేవాతి దేవుడు అంతటి గొప్పవాడు అనేటువంటి ఉద్దేశం వాళ్ళు కలిగి ఉన్నారు. చాలా స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క హృదయంలో ఆ మైండ్ ఉన్నది. ఏం చెప్పారు నెబుకద్నెజరు? మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి తీసుకురాగలుగుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన తీసుకురాకపోయినా పర్వాలేదు, మేము ఆ అగ్నిగుండంలో పడి చనిపోవటానికి కూడా మేము సిద్ధము అని చెప్పారు. ఎంత గొప్ప విషయం! అంటే విశ్వాసము, నమ్మకము, లేదా ఆయన మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని మనం కలిగి ఉండాలంటే, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి, ఆయన ఎవరై ఉన్నారో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కసారి బయటకు వచ్చి మన సృష్టిని చూస్తున్నప్పుడు, ఈ సృష్టిలో మానవుణ్ణి, లేకపోతే ఈ సృష్టిని, లేకపోతే కనిపించేటువంటి జంతువుల్ని, ఈ సృష్టాన్ని చూస్తున్నప్పుడు ఎంత గొప్ప జ్ఞానము కలిగి మరి దేవుడు సృష్టించాడో మనం జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది. అది చాలు. లేదా మన యొక్క బాడీని మనం ఒక్కసారిగా మనం చూసుకున్నప్పుడు, మన బాడీలో ఉన్నటువంటి అవయవాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, లోపల సిస్టమ్ ఎలాగున్నది, మన తలలో ఉన్నటువంటి సిస్టమ్ ఎలా ఉన్నది, ఇవన్నీ చూసినప్పుడు ఎంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి దేవాతి దేవుడు. ఆయన్ని వెంబడిస్తున్నటువంటి నీవు, సాతాను నిన్ను చూసి భయపడవలసిందే కానీ దానికి నువ్వు బానిసవ్వాల్సినటువంటి పరిస్థితి కాదు. ఆ దెయ్యం పట్టినటువంటి పిల్లవాడు చిన్నప్పటి నుంచి దెయ్యం పట్టి ఉన్నది అంటే దానికి ఆశ్రయము కలిగి ఉన్నది. అదే దాన్ని ఎదిరించేటువంటి శక్తి లేనటువంటి పరిస్థితి. అక్కడ ఆన్సర్ కూడా చెప్తున్నాడు చూడండి. శిష్యులు ఆయన్ని అడిగారు, అయ్యా మేము ఎందుకు ఈ పని చేయలేకపోయాము, మాలో ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటి? మీతో సహవాసం చేస్తున్నాము, మీతో ఉన్నాము, నువ్వు పెట్టింది మేము తింటున్నాము, అయినప్పటికీ మేము ఎందుకు చేయలేకపోయాము అన్నప్పుడు ప్రభువు చెప్తున్నాడు, అందుకు ఆయన, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలనే అంటే దేవునితో సహవాసం వలనే. సహవాసం అంటే ఇప్పుడు శిష్యులు ఎలా సహవాసం చేస్తున్నారు? మరి సహవాసం చేస్తున్నారు కదా, దేవునితో ఉంటున్నారు కదా, ప్రభువుతో నడుస్తున్నారు కదా అన్నప్పుడు, ప్రభుతో నడుస్తున్నారు వాస్తవము. అద్భుత కార్యములు దగ్గరుండి చూస్తున్నారు, ఆయన తాగుతున్నారు, ఆయన ముడుతున్నారు,
ఆయన మాటలు వింటున్నారు. అయినప్పటికీ వాళ్ళలో అవిశ్వాసం అనేటటువంటిది ఉంది. అందువలన ఆ కార్యము జరగకుండా పోయింది. వాళ్ళు ఆ కార్యము జరగటానికి విశ్వసించాలంటే, నీవు ఇంకో కార్యాన్ని గద్దించాలంటే, ఆ కార్యకు సంబంధించినటువంటి ఆహ్, ప్రభువు నీలో నిన్ను సమీపించి ఆయనతో సహవాసము ఉంటేనే కదా నువ్వు అది చేయగలిగేది. సహవాసం అంటే ఎలాగా? బయటికి కనిపించేది కాదు. ఆదివారం చర్చికెళ్ళటం, నియామక కూడికల్లో వెళ్ళటం, తర్వాత ఆదివారం బల్ల తీసుకోవటం. ఇది పైకి కనిపించేది గాని నిజమైనటువంటి విశ్వాసం ఆయన మీద ఉందా? నిజమైనటువంటి సహవాసం, ప్రార్థనా జీవితం నీలో లేకపోతే, ఆయనతో సహవాసం నీలో లేకపోతే, ఆయన్ని పరితపించే తపన పడటం నీలో లేకపోతే, మరి నీకు ఏ విధమైనటువంటి ఈ ఈ యొక్క అపవాదిని ఎదిరించగలం? ఏ మనిషి అయినా గాని, ఏ విశ్వాస అయినా గాని. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏందంటే, ఎప్పుడైతే ఇప్పుడున్నటువంటి నేటి క్రైస్తవంలో దేవుణ్ణి విశ్వసించకపోవటానికి కారణం ఏంటంటే, ప్రతి మానవుడు పైనున్న లోకం అలాగనే ఉంది. లోకమునకు వేరైనటువంటి విశ్వాసి కూడా, సంఘము కూడా ఈ లోకములో ఉన్నటువంటి ఆశలు దానిలో బిజీ అయిపోయాడు. ఈ లోకములో ఉన్నటువంటి ఆశలు ఏడవబడుతున్నప్పుడు సాతాను అంతకుముందు వేరే రకంగా వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఆశ అనేటువంటి దాన్ని చూపించి అక్కడ ఏ రూపమైన వస్తువులు గాని, ఏదైనా నీ కళ్ళకు కనిపించే ప్రతి దానిని వాడు చూపిస్తూ దాని మీదకి ఆకర్షణలోనికి తీసుకెళ్తూ వాటి మీద భ్రమ కలిగిస్తున్నాడు. వాటి మీద తపన కల్పిస్తున్నాడు. ఆ కల్పించి ఆ తపనలో నువ్వు వాటిని పొందుకోవాలనే దాంట్లోనే ఆ రోజంతా గడిపేస్తున్నావు గాని, ప్రభుతో సహవాసం ఎక్కడుంది? ప్రభుతో సహవాసం ఉన్నప్పుడు సమస్యలను ఎలా దాటాలో, సమస్యలను ఎలా అధిగమించాలో అది మనకు అర్థమవుతుంది. మన పిల్లలు కూడా సాతాను యొక్క తంత్రములు వాళ్ళు ఎరిగి వాళ్ళు ఏ విధంగా స్థిరపడాలో, ఏ విధంగా దాని నుంచి మరి దూరంగా వెళ్ళాలో తెలుసుకుంటారు. మనము కూడా దానికి వెళ్తున్నప్పుడు మనల్ని అనుసరిస్తున్నటువంటి పిల్లలు కూడా ఏమైపోతారు? దానిని ఆ అపవాదుని వెంబడిస్తారు. మన వాక్యమైన అర్థంలో మనల్ని మనం సరిచేసుకొని ముందుకు వెళ్ళకపోతే, మనతో పాటు మన పిల్లలు, మన కుటుంబము, అంత మాత్రమే కాదు మన సంఘము, సంఘ సేవకుడు మొత్తము కూడా ఏ విధమైపోవటానికి ఆస్కారం ఉంటుంది? మన వలన ఇతరులు రాకపోవటానికే కారణము. అలాగని ఇంకొకటి ఏంటి? మనము సంఘము పాడవటానికి కూడా కారణం అవుతుంది కదా. అయితే ప్రభువుతో విశ్వాసంగా కలిగి జీవించటము అంటే, విశ్వాసం అనేది ఆ నమ్మకం ఏంటంటే ప్యూరిఫైగా ఉండాలి, నామకార్థంగా ఉండకూడదు. ప్రభువుతో సహవాసము, దెయ్యం పట్టినటువంటి పిల్లవాడిని అతన్ని చూస్తే ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో చూసినప్పుడు, అయ్యా కనికరపడి నాకు నా యొక్క పిల్లవాడిని రక్షించు, వాడు ఎట్లా కొట్టుకుంటున్నాడు, చిన్నతనం నుంచే ఉన్నాడు అంటే, అపవాది ప్రతి విశ్వాసిని కూడా మనం అనుకుంటాం బయట ఉన్న వాళ్ళని అపవాది పీడిస్తున్నాడని. తప్పు. బయట ఉన్నవాడు ఆల్రెడీ వాడి దగ్గరే ఉన్నాడు, అపవాది దగ్గరే. అపవాదికి ఇప్పుడు కావాల్సిందంటే దేవునితో ఉన్నటువంటి విశ్వాసులు కావాలి, దేవుని యొక్క సంఘం కావాలి. ఈ సంఘములో వాడు విశ్వాసుల్లో మొట్టమొదట వాడు ఎక్కువ సార్లు ఏం చేస్తున్నాడు? సంఘములో ఉన్నటువంటి కాపరులను పట్టుకున్నాడు, పెద్దలను పట్టుకున్నాడు, సువార్థికులను పట్టుకున్నాడు. వాళ్ళని పట్టుకుని వాళ్ళ చేత సంఘాన్ని పాడు చేపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసులు కూడా వాళ్ళని అనుసరిస్తూ లేకపోతే వాళ్ళు కూడా తప్పుదారిలో పడుతూ నామకార్థంగా ఉంటూ నీ అవసరము నిమిత్తము, నీ ఉద్యోగం నిమిత్తము, నీ యొక్క పిల్లల చదువుల నిమిత్తము, నీ కోరికల నిమిత్తము ప్రభువుతో నువ్వు సహవాసం చేస్తూ తర్వాత అనుమానం పడుతూ, అంటే సరైన నమ్మకం లేకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, ఆశల వైపు వెళ్తున్నప్పుడు అవి ఎలా నెరవేరుతాయి మనం గమనిద్దాం. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం విశ్వాసం అంటే ఏంటి, ఆయన ఏ విధంగా విశ్వసించాలి, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంతవరకు సమర్థుడో ఆ విశ్వసించినటువంటి మనము ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆ సహవాసంలో కూడా నామకార్థంగా కాకుండా ఆయనతో మరి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు, వాక్య ధ్యానములో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము అటువంటి సమస్యల నుంచి మనం ముందుకు వెళ్ళగలం. జ్ఞాపకం చేసుకుందాం, సరి చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో మరొక మారు మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రం. గడిచిపోయిన మా జీవిత కాలాన్ని మీరు అంతగానో ప్రేమించి ఆశీర్వదించారు. స్తోత్రము నాయన. ఈ సమయంలో నా తండ్రి, మా దేవా నాయన, దెయ్యం పట్టినటువంటి వాడు మరి ఏ విధంగా
పాడైపోయి ఉన్నాడో మేము గ్రహించాం. అంత మాత్రమే కాదు, శిష్యులు కూడా మరి వాడిని స్వస్థపరచలేదు. అయితే ప్రభువు మరి గద్దించి స్వస్థపరిచినట్లుగా మేము గమనిస్తున్నాం. అయితే నా తండ్రి, మా దేవా నాయన, మా జీవితంలో కూడా నాయన మరి విశ్వసించలేనటువంటి స్థితిలో మేము ఉంటే మమ్మల్ని క్షమించండి. నాయన నామకార్థంగా విశ్వసిస్తుంటే మమ్మల్ని క్షమించండి. నాయన సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో ముందుకు వెళ్ళగలటకు కృప చూపించండి. అంత మాత్రమే కాదు నాయన, మీతో అత్యంత సమీపంగా మేము వాక్యము ద్వారా నాయన మరి మీకు ఆత్మీయంగా ఎదగగలుగుటకు సాయం చేయండి. మీతో సహవాసం కలిగి ఉండగలు సాయం చేయండి. ప్రార్థనా జీవితం కలిగి ఉంటూ నాయన వ్యక్తిగతంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాన్ని సరిచేసుకునే వారంగా మేము ఉండగలటకు సాయం చేయండి. ప్రేమతో వ్యవహరించే వాళ్ళంగా ఉండగలటకు సాయం చేయండి. ఈ లోకములో ఉన్న వాటిని మేము ఆశించకుండా నా తండ్రి, మా దేవా నాయన, మమ్మల్ని మేము మీ వాక్యములు శుద్ధీకరించుకొని మీ వైపు తిరిగి మిమ్మల్ని స్తుతించే వారంగా, గణపరిచే వారంగా ఉండగలుగుటకు సాయం చేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని, ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయమని, మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.